ఇందాపూర్ డైరీపై అధికార ప్రతిపక్షం మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. హెరిటేజ్ రిప్యుటేషన్ను దెబ్బతీసేందుకు వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి అచ్చెన్న మండిపడ్డారు. ఇందాపూర్తో సంబంధాలు ఉన్నట్టు ఆధారాలు చూపిస్తే చర్చకు సిద్ధమని సవాల్ చేయగా బొత్స సత్యనారాయణ అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చారు. హెరిటేజ్ సంస్థ వెబ్సైట్లోనే ఆధారాలు ఉన్నాయని, దమ్ముంటే చర్చకు రావాలని ప్రతి సవాల్ విసిరారు. సంబంధం లేకుండా తీసుకొచ్చి దాన్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. బొత్స సత్యబాబు గారికి మళ్ళీ అడుగుతున్నాను, నేను మొన్న చిన్న ఆధారం ఉన్నా చూపించమంటే ఆయన ఆధారం ఫీజ్ ప్యాకెట్ చూపించి దానికి నెయ్యని చెప్పారు. అందుకే లీగల్ నోటీసులు కూడా ఇచ్చాం. ఆన్సర్ చేయండి. ఇప్పుడైనా సరే మీరు ఒక్క ఆధారం, ఇదిగో వైసీపీ పార్టీ వాళ్ళు ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ కి ఈ సంబంధం ఉంది, ఈ సంబంధం చేశారు అని మీకు ఆధారం చూపించమనండి. ఆ ఆధారాన్ని మీరు సభలో చదివి చర్చకు అనుమతించండి. ఎంతసేపు అయినా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. చెప్తున్నది ఏదైతే ఇందిరాపూర్ అనే సంస్థతో హెరిటేజ్ వెనక ఉండి ఏదైతే రాష్ట్రాన్ని దోచుకుంటుందో, చంద్రబాబు నాయుడు కుటుంబం ఏదైతే దోచుకుంటుందో దాన్నే చెప్తాను. ముందు ఎవరైతే ఆ దేవదేవులను తీసుకొచ్చి వీధిలో పెట్టి దోపిడీ చేస్తామని అధ్యక్ష, ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో చూసామని చర్చ రండి. మీ వెబ్సైట్ లో ఉన్న ఏదైతే ఉందో అధ్యక్ష ఇదో చెప్పారు, ఇదో పంపిస్తాను. ఇది చూడండి.